ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. భరతనాట్యం హెయిర్ బ్యాండ్ క్రౌన్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూసేసేయండి. నెక్స్ట్ మనం వేసుకునే హెయిర్ బ్యాండ్ కి సరిపోయేటట్టుగా సర్కిల్ అయితే డ్రా చేసుకుంటున్నాను కదా. ఈ మిడిల్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హెయిర్ బ్యాండ్ సైజు జడ అనేది ఉంటుంది కదా. సో వాళ్ళ జడకి తగ్గట్టుగా మనము క్రౌన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అవుటర్ సర్కిల్ అనేది మన ఇష్టం, ఎంతైనా విరుతు వదులుకొని దానికి మనం జస్ట్ డెకరేషనే చేస్తాం కాబట్టి ఇప్పుడు కార్డ్బోర్డ్ కట్ చేసిన దాన్ని కనిపించకుండా ఫోమ్ షీట్ తో ఫ్రంట్ బ్యాక్ ఇలా అంటించేసుకున్నాం అనమాట. ఈ విధంగా క్రౌన్ బేస్ అయితే రెడీ అయింది కదా. ఈ ఎక్స్ట్రా అనేది పడేయొద్దు, మనము వేరొక క్రాఫ్ట్ కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్ ఫోమ్ షీట్ నుంచి స్కేల్ మీద ఉన్న సింపుల్ షేప్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా డ్రా చేసేసి మీకు ఇలా ఈ షేప్స్ వద్దకపోతే మీకు కావాల్సిన షేప్స్ అనేది ఫోమ్ షీట్ మీద డ్రా చేసేసి డైరెక్ట్గా ఆ షేప్స్ అనేది మనము ఇలా క్రౌన్కి అయితే స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మనకు స్టోన్ బీడ్స్ అనేది రెడీమేడ్గా దొరుకుతుంటాయి కదా, ఆ స్టిక్కర్స్ అయితే అక్కడక్కడ పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా హై లుక్ రావడం కోసము అండ్ మిర్రర్స్ కూడా యూజ్ చేసుకున్నాను. ఇక్కడ క్రౌన్ డెకరేషన్ అనేది మీ క్రియేటివిటీ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఆ క్రౌన్ చుట్టూ నేను కొన్ని ఫ్లవర్స్ అనేది స్టిక్ చేశాను కదా, అవి నేను టిష్యూ పేపర్స్ నుంచి ఇలా స్క్వేర్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకున్నాను. వాటిని మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేసి కింద ట్విస్ట్ ఇచ్చేసామంటే ఇలా మల్లెపూలు లాగా తయారవుతాయి అనమాట. ఇలా తయారైన వాటికి కింద మనము గ్రీన్ కలర్ అప్లై చేసేసామంటే రియల్ లుక్ లాగా మనకు ఫ్లవర్స్ అనేటివి రెడీ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్ లో ఇలా మల్లెపూలే కాదు, మనకు కావాలంటే రోజ్ ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేసి మనము క్రౌన్ చుట్టూ అంటించుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఆ మోడల్లో కూడా నేను క్రౌన్ అనేది ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ప్రిపేర్ చేసిన ఫ్లవర్స్ ని 1 by 1 గ్లూ పెట్టేసి క్రౌన్ బ్యాక్ సైడ్ అయితే అంటిస్తున్నాం అనమాట. ఈ విధంగా అంటించేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ నేను ఫోమ్ షీట్స్ తోటి ఇంకా కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం ఇలా డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు క్రౌన్ ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఫైనల్ గా క్రౌన్ లుక్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను బ్లాక్ థ్రెడ్ తీసుకొని క్రౌన్ కి కింద ఎడ్జెస్ లో 2 sides ఇలా థ్రెడ్ టై చేసుకున్నాను అనమాట. సో దట్ మనము హెయిర్ బన్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ గా మనం టై చేసేసుకోవచ్చు. ఇలాంటి హెయిర్ పిన్ యూజ్ చేయకుండా ఇలా థ్రెడ్ తోటి టై చేసేసుకోవచ్చు హెయిర్ బన్ కి. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసేసేయండి. మరిన్ని క్రియేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.